ఆయనో మాజీ మంత్రి. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు సర్కార్ ఆ సీనియర్ పొలిటీషియన్పై ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది, భయపెట్టాలని చూస్తోంది. కానీ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కోర్టులో ఎప్పటికప్పుడు పటాపంచలవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. చంద్రబాబు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను, హామీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు ఒక పథకం ప్రకారం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం వంటి చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్ చేసింది. ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధించడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది. అంబటి రాంబాబు ఏ ర్యాలీలో పాల్గొన్నా, ఏ నిరసన తెలిపినా ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళలో పర్యటించినప్పుడు అంబటి రాంబాబుపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. ఈ ఏడాది జనవరిలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై వెన్నుపోటు పార్టీ గుండాలు దాడి చేశారు. దాదాపు 7 గంటల పాటు గుంటూరు నడిబొడ్డులో హింస రచన కొనసాగింది. చివరకు దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన అంబటి రాంబాబుపైనే పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను జైలుకు పంపారు. అలాగే ఆయన్ను జైలు నుంచి బయటికి రాకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది. చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు 35 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 35 అక్రమ కేసులు నమోదు చేశారు. దీనిపై అంబటి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అన్నీ ఒకే అంశానికి చెందిన కేసులు కావడంతో 41A నోటీస్ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ బెడిసికొట్టింది. అంబటి రాంబాబు 18 రోజులకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత గుంటూరు కలెక్టరేట్ ముందు 1 రోజు పాటు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ దీక్ష నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై మరొక అక్రమ కేసును నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలతో కథనాలు రాసినప్పుడు ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు నిరసన తెలిపితే అంబటిపై ఇంకో కేసు కట్టారు. ఇలా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆయనపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ పాలనలో రొటీన్గా మారింది. ఇక రాజధాని రైతులను పరామర్శించడానికి పెనుమాకకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై వెన్నుపోటు పార్టీ రౌడీలు దాడి చేశారు. ఈ ఘటనలోనూ అంబటి రాంబాబుతో పాటు బాధితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలోనే సిఐ పట్ల అనుచితంగా వ్యవహరించారని అంబటి రాంబాబుపై మరొక కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల కిర్లంపూడిలో ముద్రగడ చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదని ప్రభుత్వానికి ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అయినా ప్రభుత్వం దొంగచాటుగా ప్రభుత్వ లాంఛనాలను ఏర్పాటు చేసింది. దీంతో ముద్రగడ అభిమానులు అధికార లాంఛనాలను అడ్డుకున్నారు. అందులో భాగంగా అంబటి రాంబాబుపై కూడా పోలీసులు ఇంకొక అక్రమ కేసును నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేయడానికి కర్త, కర్మ, క్రియ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరేనని అంబటి రాంబాబు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్కు చట్టబద్ధంగా శిక్ష వేయిస్తానంటూ అంబటి రాంబాబు తన ఇన్స్టాగ్రామ్లో వ్యంగ్యంగా ఏఐ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై సిఐడితో పాటు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎలా అయినా సరే అంబటి రాంబాబుని మరోసారి జైలుకు పంపాలని కూటమి ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ కుట్ర భగ్నం చేస్తూ పోలీసులు పెడుతున్న అక్రమ కేసులపై అంబటి రాంబాబు హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానం కేసులను పరిశీలించి అన్ని కేసుల్లో 41A నోటీస్ ఇవ్వలేమని ఆదేశించింది. దీంతో అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కుట్రలు ఎప్పటికప్పుడు పటాపంచలవుతున్నాయి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబటి రాంబాబుపై సుమారు 60కి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు వాటన్నింటిపై ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉండటం, ప్రభుత్వ కుట్రలు భగ్నమైపోవడం రొటీన్గా మారింది. అంబటి రాంబాబు మాత్రం తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ప్రభుత్వ అరాచకాలను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం తనపై కుట్ర పన్ని మరొకసారి జైలుకు పంపినా తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అంబటి రాంబాబు స్పష్టం చేస్తున్నారు.